హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ ఓల్గాస్. ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కోలగట్ల గ్రామంలో ఉన్నాను. ఇక్కడ నాగారుపమ్మ దేవస్థానం అని చెప్పి ఈ మధ్య చాలా ఫేమస్గా వినిపిస్తుంది. సో అది చూపిద్దామని చెప్పైతే నేను మీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, ఇక్కడ చనిపోయే ముందుగా ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ మనిషి బతుకుతాడంట. అలాగే ఇక్కడ ఏ మొక్కుకున్నా కానీ వెంటనే జరుగుతుందని చెప్పి ఇక్కడుండే ప్రజలైతే అంటున్నారు. సో అంతేకాకుండా ఇక్కడైతే చాలా మహిమగల నాగారుపమ్మ కూడా ఉందని అంటుంటారు. శుక్రవారం నాగారుపమ్మ అదే నాగుపాము వచ్చి పాలు తాగి వెళ్తుందని కూడా అంటారు. సో ఈ మహిమగల దేవస్థానాన్ని అయితే ఒకసారి అయితే మీరు చూడండి. సో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తుంది అయితే మొత్తం పార్కింగ్ ఏరియా. సో ఇక్కడైతే కార్లు, ఆటోలు, బైక్స్ మొత్తం మొదలుగున్న అన్ని వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. సో ఫ్రంట్ ఏరియా ఇదైతే నాగారుపమ్మ గుడికి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జనాలు అయితే పెన్నా నది దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి అయితే వెళ్తున్నారు. సో అడ్డంగా తాడు కూడా అయితే ఒకటి కట్టారు. సో ఇక్కడైతే నిరంతర అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే నాగారుపమ్మ తల్లి గుడి. సో చూసుకోండి ఒకసారి మొత్తం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తుంది అయితే పెన్నా నది. ఫ్రెండ్స్ చూడండి ఎలా ప్రవహిస్తుందో. సో ఈ పెన్నా నది దగ్గరకు అయితే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే స్నానం చేసి ఆ తర్వాత నాగారుపమ్మ అమ్మవారి దగ్గరకు అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. సో చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఎలా మునుగుతున్నారో ఒకసారి ఒక లుక్ వేసేయండి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ గుడి అయితే సోమవారం నుంచి ఆదివారం దాకా అయితే ఓపెన్ ఉంటుంది. కానీ సాయంత్రం 4 గంటలలోపు 5 గంటలలోపు అయితే మూసేస్తారు. సాయంత్రం 4-5 గంటల నుంచి అయితే ఎవ్వరు మనిషి అనేవాడైతే కనిపించరు ఫ్రెండ్స్. అక్కడ పూజ చేసే పూజారులు కూడా ఉంటారో ఉండరో అని డౌట్గా ఉంటుంది. సో అయితే మీరైతే ఈ గుడిని విజిట్ చేయాలంటే మీరు పొద్దున్నే వచ్చి సాయంత్రం 4 గంటల దాకా అయితే ఉండొచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడ అన్నదానం ఉండదు, ప్లస్ మనుషులు కూడా పెద్దగా ఉండరు. సో మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ గుడి దగ్గర అయితే ఆదివారం టప్పుడైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే సండే అయితే వచ్చాను, కానీ ఈరోజైతే కొంచెం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు ఎంత బాగుందో ఈ నాగారుపమ్మ దేవాలయం. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. అటు పక్క చూస్తే పెన్నా నది, ఇటు పక్క చూస్తేనేమో మంచి ఆహ్లాదకరమైన విగ్రహాలు, శివుడు అలాగే వినాయకుడు, ఎన్నెన్నో ఆహ్లాదకరమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడైతే పూజలు చేపించుకునే వాళ్ళు పూజలు కూడా చేపించుకుంటూ ఉన్నారు దేవుళ్ళ దగ్గర, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చుట్టూ పంట పొలాలు, అటు సైడ్ పెన్నా నది, మధ్యలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మొత్తం చుట్టూ పరిసరాలు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అయితే ఎంతో మహిమ గల నాగారుపమ్మ తల్లి పుట్ట. ఒకసారి చూసుకోండి. ఇక్కడ అయితే వేల మంది భక్తులు అయితే ఈ పుట్టని చూడడానికి అయితే వస్తారు. ఈ పుట్టని ఒక్కసారి చూసిన జన్మ ధన్యమైపోతుందని చెప్పి ఊరి ప్రజలైతే అంటున్నారు. సో మీరు చూస్తున్నది అయితే నాగారుపమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్. చూడండి భక్తులు అయితే ఎంతోమంది, చాలామంది అయితే వచ్చారు. సో అటు పక్క అయితే పొంగళ్ళు, ఇటు పక్క అయితే నాగారుపమ్మ తల్లి పుట్ట పూజలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే జరుగుతున్నాయో. సో చుట్టూ చూసుకున్నట్లయితే చూసుకోండి ఎంతమంది భక్తులు ఉన్నారో. సో ఈ గుడి అయితే ఒక్కసారి అయితే దర్శించి చూడండి ఫ్రెండ్స్. చాలా పాపులర్ నెల్లూరు జిల్లాలో ఈ గుడి. ఈ మధ్య అయితే పాపులర్ అయింది. సో ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడైతే పొంగల్ అయితే పెడుతున్నారు చూడండి.
సో ఇప్పటిదాకా అయితే మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కష్టానికి ప్రతిఫలంగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.